రేణుకా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ప్రచారం చేస్తారు అని చెప్పి అనుకున్నారు అందరూ. మీరు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ టైంలో అటువైపు కనిపించట్లేదు? ఏమో మరి అక్కడ వాళ్ళు నన్ను పిలవాలి కదా. మీరు నేషనల్ లీడర్ కదా, మీరు నేను స్టార్ క్యాంపెయినర్ కూడా. సో నేను వెళ్ళాలి. ఏమో నేను వస్తానంటే భయపడుతున్నాడు, ఏమో అందరిని అడుక్కుంటున్నాడు, ఆమెను మాత్రం రానివద్దని. చాలా మంది క్యాండిడేట్స్ అడిగారండి. చాలా మంది క్యాండిడేట్స్ ఫోన్ చేసి ఏదేదైనా ఆమెను ఇక్కడ ప్రచారానికి పంపొద్దు సార్, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఆ భయం ఉంది. వెరీ గుడ్, డర్నా ఠీక్ హై. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి వైజాగ్ వచ్చారు, మాట్లాడారు. సరే, మీ పిసిసి అధ్యక్షురాలు అక్కడ ఉన్నారు, ఆవిడేదో ప్రచారం చేస్తున్నారు. మీరు అక్కడికి వచ్చి అమరావతి రైతులు ఖచ్చితంగా నేను నిలబడతానని ఒక ప్రామిస్ చేశారు మీరు. నేను ఇప్పుడైనా సిద్ధమే. ఐఎమ్ రెడీ, దే హ్యావ్ టు బి రెడీ. అంటే మీరు ఏఐసిసి ఆర్డర్ ఇవ్వాలా, లేదంటే ఏఐసిసి కూడా ఆర్డర్ ఇవ్వాలా, ఏపీసీసీ పిలవాలా? క్యాండిడేట్స్ ఫోన్ చేస్తున్నారు నాకు, ప్లీజ్ మేడం మీరు మా ఏరియాకి రండి అని. దేర్ ఈస్ అ సిస్టమ్, వీ హ్యావ్ టు ఫాలో ఇట్. లేకపోతే నేను జమ్మని వెళ్ళి వస్తాను. నాకేంటి, నాకు భయమా? నా జాతకంలో లేదు భయం. అసలు రేణుకా చౌదరి గారి హిస్టరీలో లేదు. లేదు లేదు, స్టార్ లో అందరికీ తెలుసు, బహుశా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, అందుకే వద్దని చెప్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా. పోయినసారి అమరావతి రైతులకి మద్దతు పలకడానికి వెళ్ళినప్పుడు అడ్డగోలు బ్యారియర్స్ పెట్టేశారు. ఓ పోలీసోడికి ఇదే దొరికింది కానీ తైతక్కలాడుతున్నాడు, ట్రాక్టర్ నడుపుతా ఉంటే దాని వెనకాల వచ్చి అరుస్తున్నాడు పాపం పసివాడు. నేను చెప్పాను నా బండిలో రివర్స్ గేర్ లేదు సార్, వెళ్తే ముందుకే వెళ్తాను. లేటెస్ట్ ఏంటి మేడం? లేటెస్ట్ ఏంటంటే అక్కడ జరుగుతుంది ప్రధానంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఈ మధ్య పొన్నోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి పేరుని పెట్టించింది ఆ పార్టీ అని చెప్పి చెప్తున్నారు. బట్ షర్మిల ఏమంటుంది, లేదు లేదు జగన్మోహన్ రెడ్డే కావాలని ఈ చార్జ్ షీట్ లో పెట్టించారు రాజశేఖర రెడ్డి పేరుని అంటున్నారు. ఎవరిదో నిజం మీకున్న సమాచారం ప్రకారం? ఏమండి, షర్మిల ఎవరు? రాజశేఖర రెడ్డి కుమార్తె కదా కాదంటున్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమార్తె వీళ్ళ జాతకాలు కూడా మార్చేశారా? ఆల్రెడీ పుట్టుపూర్వతాలు మారిపోయినాయి అనమాట. చెప్పారు కదా, వాళ్ళే చెప్పారు. వాళ్ళు అలాగే చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాడేపల్లి వాళ్ళు అలాగే వాళ్ళకి అలవాటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి పుట్టారు ముందు తెలుసుకోమనండి, ఇట్లా బాగే ముందు ఒక ఆడపిల్ల గురించి. ఓకే, సో ఫస్ట్ వాళ్ళ జాతకాలు ఏదో తెలుసుకొని మళ్ళీ వచ్చి బజార్లో మాట్లాడమనండి. సో ఆమె కాదు, ఆ జెనెటిక్స్ ఎక్కడ పోతాయి సార్? ఆ ఫేస్ చూస్తే తెలియట్లేదా ఎవరు కూతురు అనేది? 100 మంది 1000 మందిలో చెప్పచ్చు. ఇట్స్ ఓకే. ఆమె చెప్తా ఉంది అంటే ఏదో ఉంటుంది కదా. ఇంట్లో ఉన్న గుట్టు మాకేం తెలుస్తుంది బయట వాళ్ళకి? అని ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కనిపించింది ఆ కాంగ్రెస్ పార్టీ పేరు ఛార్జ్ షీట్ లో మేము పెట్టించామని చెప్పుకోవడానికి. ఇవన్నీ వంకలు, విచిత్రమైన కథలు. అమరచిత్ర కథ అనేవో కథలు ఉండేటివి, దాంట్లో కనీసం ఒక మారల్ ఆఫ్ ద స్టోరీ ఉండేది. ఇక్కడ ఇమ్మోరల్ స్టోరీస్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆమె కాదు కూతురు కాదు, నువ్వెవడరైనా నువ్వు వారసుడువా చెప్పినోడు? నువ్వెవడరా? రక్తం మంచుకొని పుట్టినటువంటి వాళ్ళు అయితే వ్యతిరేకంగా చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ తోటి ప్రచారం చేస్తుంది. పురంధేశ్వరిని ఓర్చుకుంటున్నారా? నందమూరి తారక రామారావు గారి అమ్మాయి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు బీజేపీలోకి పోయారు, అది పర్వాలేదా? అది ఓకే, కానీ అట్ట కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ లో పెట్టించింది రాజశేఖర రెడ్డి పేరు, మాకు సంబంధం లేదు కదా. ఛార్జ్ షీట్ ఎవరు పెట్టించారు? ఇప్పుడు నువ్వు చెప్పి నువ్వు ప్రూఫ్ చేయి. ఇవన్నీ ఊరికే రాపిస్తే కాదు, ఫోర్జరీ డాక్యుమెంట్స్. నీకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందని మాకు తెలుసు. సో డోంట్ టాక్ లైక్ దాట్. నువ్వు ప్రూఫ్ చేయి. నేను చెప్తాను 190 కథలు చెప్పను ఆయన గురించి. నేను చెప్తా. నాకు వివేకానంద రెడ్డి నా దగ్గరికి వచ్చారు, ఆయన చెప్పారు నన్ను వీళ్ళు కూనీ చేపిస్తారు మేడం నీకు తెలియదని. నా దగ్గర వాస్తవాలు ఉన్నాయి, నేను చెప్పనా? మర్డర్ కావడానికి ఎన్ని రోజుల ముందు మేడం? అది కొద్ది మోర్ దెన్ సమ్ ఇయర్స్ ముందు చెప్పాడు మేడం వీళ్ళు నన్ను చంపేస్తారు. నేను అప్పుడు ఆయన్ని తీసుకెళ్లి ఎక్కడో తీసుకెళ్లి అదంతా కూడా చెప్పించాను. ఆయనకి రక్షణ ఇచ్చాము, ఆయన్ని పార్లమెంట్ లో పెట్టాము. ఆయనకి ఎప్పుడు హీ వాజ్ అఫ్రేడ్ దట్ హీ విల్ బి కిల్డ్. అలాగే జరిగింది. వాళ్ళ అమ్మాయి చెప్తూ ఉంది, వినండి. ఎప్పుడు వీళ్ళు చెప్పేవే కరెక్ట్ అని మీరు ఎట్లా నమ్ముతున్నారు? వీళ్ళు ఎప్పుడన్నా నిజం చెప్పారా? తల్లిని కత్తిరించి చెల్లిని పంపించి బాబాయిని మర్డర్ చేసి 10 సంవత్సరాలు నువ్వు బెయిల్ మీద జైలు పక్షి, నువ్వు చెప్పేది నేను వినేదా? అవ్వా, అది మరీ ఇంకా ఇన్సల్టింగ్.
ఎవరో పెద్ద మనిషి చెప్పారు, గురువు గారు వచ్చారు, వాళ్ళు చెప్పారంటే చేతులు జోడించి అవును అనొచ్చు. కానీ ఇన్ని దొంగ మాటలు చెప్పే వాళ్ళని వీళ్ళ చరిత్ర అన్ని తెలిసి కూడా అంత పిచ్చోళ్ళు వింటే రిగ్రెట్ఫుల్, వెరీ సారీ. రిమోట్ అంతా కాంగ్రెస్ పార్టీది చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది అనేది ఆయన లేటెస్ట్ గా చేసిన కామెంట్. జగన్మోహన్ రెడ్డి పాపం ఎందుకంత భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు చేతిలో కాంగ్రెస్ రిమోట్ ఎందుకుంటుంది సార్? ఉంటే మేము కలిసి పోటీ చేసిండే వాళ్ళం కదా. చక్కగా ఆయన బీజేపీతో చేస్తున్నాడే, నాతో కాదుగా. మరి అదే మీ క్వశ్చన్, నీ పెత్తనం ఏంటి బీజేపీతో? నువ్వు కదా సరాపరా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నావు. నీకు అవసరం వచ్చినప్పుడల్లా, కేసులు ఇది వచ్చినప్పుడల్లా నువ్వు అటు పరిగెత్తావు. నువ్వు మోడీ నా అంతర్యంగా వేసే నాటకాలు చంద్రబాబు నాయుడు నోవేరైపోతాడు, చూస్తూ ఉంటాడు. ఇటు తిరిగి అటు తిరిగి ఆయన బలవుతాడేమో, అది చూసుకోండి. అంతేనా? మా దగ్గర రిమోట్ ఉందా, వాళ్ళ దగ్గర రిమోట్ ఉందా, అది తర్వాత మాట. ముందు జగన్మోహన్ రిమోట్ ఎవరి దగ్గర ఉంది అది తెలుసుకోండి. అది బీజేపీ చేతుల్లో ఉంది. కేసులు ఎక్కువ తోక ఉగులాడిచ్చి వ్యతిరేకం చేసావంటే నిన్ను కట్టు. రేపు నీకు సీట్లు గెలవాలంటే నీకు వాళ్ళ అవసరం, మా అవసరం కాదు. కాబట్టి బాబు డస్ నాట్ నీడ్ కాంగ్రెస్, కాంగ్రెస్ డస్ నాట్ నీడ్ బాబు. వీఆర్ కేపబుల్ ఆఫ్ ఫైటింగ్ అవర్ ఓన్ ఫైట్స్. వీళ్ళిద్దరు సెట్టింగ్ ఫిట్టింగ్ చూసుకోండి. ఒకనొక సందర్భంలో పోస్ట్ ఎలక్షన్స్ అవసరం అయితే మేము సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్కి హామీ ఇచ్చారని తెలుస్తుంది. వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఎలక్షన్స్ లో, పోస్ట్ ఎలక్షన్స్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు నుంచి ఎందుకు మనకి అనుమానాలు, ఆలోచనలు? నో నీడ్, లెట్ us వెయిట్, రిజల్ట్ వచ్చినాక మాట్లాడదాం. కానీ సంకీర్ణ ప్రభుత్వం అయితే కన్ఫర్మ్, దాంట్లో మేము ఉంటామని చెప్తున్నారు కేసీఆర్ కూడా. అవును, ఎవరికైనా ఇప్పుడు ఒడ్డెక్కాలి కదా సార్. ఆడే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇస్తున్నారు బీజేపీని పట్టుకొని. కాబట్టి అది బొవ్వం అనేటప్పటికి నట్టేట్లో మునుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచే ఒడ్డెత్తుక్కుంటున్నారు, ఇక్కడ ఎక్కుదామా అక్కడ ఎక్కుదామా. అది వాళ్ళు ఆశించారు, ఊహించారు. తర్వాత మేము ఆలోచిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో గెలవబోతున్నాడు అనేది కేసీఆర్ ఇన్ఫర్మేషన్ అంట. అది ఈ మధ్య కాలంలో బయట పెట్టారు. దాని కంటిన్యూషన్ లో సంకీర్ణం వచ్చింది. ఆయన కూడా చెప్తున్నాడే, ఈ గవర్నమెంట్ ఉండదు ఎలక్షన్ తర్వాత, ఇవన్నీ జోష్యం చెప్తున్నాడు. ఈ జ్యోతిష్కుడు ఎవడో ఆ కేసీఆర్ ముందు ఆయన్ని చూసుకోమనండి. ఆ జ్యోతిష్కుడు చెప్పే కదా ఈయన సెక్రటేరియట్ భంగం చేసి వేరే సెక్రటేరియట్ కట్టడం, ఇవన్నీ చేశారు. దానికి వాస్తు బాగలేదు, దీనికి ఇది బాగలేదు. శ్రీరాములు వారు ఎప్పుడన్నా సుఖపడ్డారా? అందుకని వస్త్రాలు ఎప్పుడు ఆయన కేటాయించలేదు శ్రీరాములు వారికి. ఇవాళ శ్రీరాములు వారు ఇస్ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్. ఇప్పుడు ఆయన ఎంత నూరు పొట్ట కొట్టుకొని ఉంటాడు, శుభ్రంగా వస్త్రాలు ఇది ఇచ్చింటే భద్రాచలంలో కనీసం ఆయనకు ఆశీర్వాదం దొరికేది. ఇప్పుడు అది టక్కు. కాబట్టి ఈ జ్యోతిష్కులు వీళ్ళు చెప్పే కథలన్నీ నమ్మి కాదు. నువ్వు వంకాయలు, బీరకాయలు, సొరకాయలు పెంచావు నీ ఫామ్ హౌస్ లో, ఎంత లాభం వచ్చేసింది రైతాంగానికి అని చెప్పిన నాదుడు కొంచెం దిగిరండి. ఇంకా వచ్చి బయటకు మీరు మీ అబ్బాయి గారు కొంచెం మాట్లాడితే, ఆయన ఇంకా సినిమా స్టార్, ఆయన ఆటో ఎక్కి తిరుగుతున్నాడు. నిజమే పాపం. మరి బండి పోయిందిగా, 4 టైర్లు పంచరు బీఆర్ఎస్ బండికి. కాబట్టి ఇంకా ఆటో లేకపోతే ఏమి, సైకిల్ వేసుకుంటే తెలుగుదేశం అనుకుంటారు. కాబట్టి ఇంకా ఆటోలోనే తిరగాలి.